కన్న కూతుర్లంటే ఆ తండ్రికి ప్రాణం. దైవ దర్శనానికి శ్రీశైలం తీసుకెళ్తానని చెప్పి ఇద్దరు కుమార్తెలను తన వెంట తీసుకెళ్లాడు. కానీ గుడికి వెళ్ళిన వాడు ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చాడు. పిల్లలు ఏరి ఏమయ్యారని భార్య అడిగింది. దీనికి ఆ భర్త చెప్పిన సమాధానం విని శిల్ప షాక్కు గురైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను ఆ తండ్రి ఏం చేశాడు? అసలు కుమార్తెలను గుడికి తీసుకెళ్లాడా లేదా? ఆ తండ్రి విచిత్ర ప్రవర్తనకు కారణమేంటి? అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లుకు చెందిన కల్లప్ప, శిల్ప దంపతులకు ముగ్గురు సంతానం. మహాలక్ష్మిల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలు సింధు 6 చదువుతుండగా అనూష 5వ తరగతి చదువుకుంటోంది. సొంతంగా వ్యవసాయ భూమి లేకపోయినప్పటికీ రైతుల పొలాల్లో కూలీ పనులకు వెళుతూ భార్యాభర్తలిద్దరూ పిల్లలను పెంచుతున్నారు. ఎంతో అన్యోన్యంగా వీరి కాపురం సాగుతోంది. భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి గొడవలూ లేవు. కానీ కొన్నాళ్లుగా కల్లప్ప విపరీతంగా తాగుతూ మద్యానికి బానిసగా మారాడు. కాలేయంతో పాటు శరీరంలో అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవల కాలంలో అతని ప్రవర్తనలోనూ తీవ్రమైన మార్పులు వచ్చాయని, పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఆడపిల్లలిద్దరినీ తీసుకుని శ్రీశైలం దేవుడి దర్శనానికి వెళ్లి వస్తానని కల్లప్ప చెప్పడంతో భార్య సరే అంది. ఆదివారం సింధు, అనూషలతో కలిసి శ్రీశైలం వెళ్లిన కల్లప్ప మంగళవారం ఉదయం ఒంటరిగా ఇంటికి చేరాడు. వెంట తీసుకెళ్లిన బిడ్డలిద్దరూ ఎక్కడా అని భార్య శిల్ప భర్తను నిలదీసింది. తానే ఇద్దరినీ చంపేసి బళ్ళారి వద్ద ఎల్ఎల్సీ కాలువలో పడేశానని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. పిల్లలిద్దరూ నీటిలో మునిగిపోయే వరకు అక్కడే ఉన్నానని కల్లప్ప చెప్పడంతో భార్యతో సహా బంధువులు షాక్కు గురయ్యారు. కుమార్తెలిద్దరినీ తండ్రే చంపాడని నేమకల్లులో అందరికీ తెలియడంతో భార్య శిల్ప పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కల్లప్పను అదుపులోకి తీసుకుని బళ్ళారి జిల్లా సిరిగెరి క్రాస్లోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే పిల్లలను కాలువలోకి తోసివేశానని చెప్పడంతో గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెతికించారు. సింధు మృతదేహం లభ్యం కాగా అనూష కొట్టుకుపోయింది. 2 నెలలుగా పనికి వెళ్లకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా కల్లప్ప తాగుతున్నాడని, అప్పటినుంచే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఇటీవలే తన ఇంటి వద్ద తిరుగుతున్నాయని, 2 వీధి కుక్కలను సైతం నేలకేసి కొట్టి చంపేశాడని తెలిపారు. ఆరోగ్యం పూర్తిగా పాడైపోతున్నా భార్యగాని, బంధువులుగాని అతన్ని ఇప్పటివరకు ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 2 బిడ్డలను చంపేసినా భార్య మాత్రం తన భర్త మంచోడని, అతనిపై ఎలాంటి కేసు పెట్టొద్దని వేడుకోవడం చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. అది వచ్చేదాకా ఏం చేసినాడో ఏమో నాకు తెలియదు. నేను పనిపోయినాను. నాకు నా మొగుడు మంచిగా ఏమో ఏం కొత్త దేనికి తెలియదు సార్. అది నా మొగుడు మాత్రం పిల్లలు ఇట్లు మాట్లాడు కొట్లాడు. నేనన్నా 2 కొట్టుకుంటాను కానీ నా బిడ్డల మీద అంటే మంచి ప్రాణాలు. నా మొగుడికి ఏం చేసినాడు దేవుడికే తెలియాలి. మనసుకి బాగుండేది. మళ్ళీ ఏమన్నా అర్థం చేస్తాడు. ఎప్పుడైనా కానీ కొని బాగా తొలుకొని వస్తాడు బిడ్డలు. ఆ దేశం కనుకొని మేము అట్లా అనుకున్నాం. మాకేం తెలుసు. కాలువలకు మాత్రం వేసి వచ్చినాడు తిరిగేది అంతే. ఎవరో పిల్లలు అడిగితే కందెపల్లికి వేసి వచ్చినాను అట్లా ఇట్లా అని అన్నాడు. అంతే, అంతవరకే తిరిగేది కాశాన్ని వేసి వచ్చినాను అని అదే మాట అనుకున్నాడు. అంతే అదే చెప్పినాడు సార్. ఇంకేం లేదు. 3 బండ్లంతా ఏమో పెళ్ళంతా బాగుండారు అందరూ. ఏమేం కిరికిరే లేదు. విపరీతంగా మద్యం తాగి ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకే 2 బిడ్డలను చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కల్లప్ప తన 2 కూతుర్లు సింధు, అనూష అనేది శ్రీశైలం పోతానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ రీచ్ కాకపోతే 2 డేస్ తర్వాత ఉదయం నేమకల్లి గ్రామానికి ఆ సింగిల్ పర్సన్ ఇంటికి రావడం జరిగింది. పిల్లలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి భార్య బంధువులతో విచారిస్తే సరైన పొంతలు లేని సమాధానం చెప్పడం వల్ల
ఆమె స్టేషన్కి అప్రోచ్ కావడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొమ్మర కగ్గల్ అనే గ్రామం కర్ణాటక రాష్ట్రము బళ్ళారి తాలూకాలో ఉన్న కగ్గల్ ప్రాంతంలో ఎల్ఎల్సి కెనాల్లో పెద్దమ్మాయి సింధు యొక్క మృతదేహం లభించడం జరిగింది. చిన్నమ్మాయి అనుష యొక్క ఆచూకీ కోసం పోలీసు బృందాలు మరియు లోకల్ పీపుల్తో సహాయంతో ఎల్ఎల్సి కెనాల్ మీదుగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాము. ఈ విషయంలో కల్లప్ప కూడా అనారోగ్య కారణం వల్ల ఆయన విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఈ కేసులో నిజానిజాలు బహిర్గతం కావాలంటే కల్లప్ప కోలుకున్న తర్వాత మరియు పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత కేసులో నిజానిజాలు బహిర్గతమవుతాయి. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం కల్లప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బళ్ళారి విమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతను స్పృహలోకి వస్తే తప్ప ఏం జరిగిందన్న వాస్తవాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు.